చిత్తూరు జిల్లా కమ్మపల్లి ప్రాంతంలో గాయపడ్డ ఏనుగు అక్కడ అటవీ ప్రాంతంలో గాయపడ్డ ఏనుగు మృతి చెందినట్టుగా సమాచారం అంతోంది. 4 రోజుల క్రితం యాదమరి మండలం గడ్డివాని చెరువులోకి దిగి బురదలో చిక్కుకుపోయింది ఏనుగు. కుంకి ఏనుగులు ప్రొక్లైన్ సహాయంతో ఫారెస్ట్ సిబ్బంది దాన్ని కాపాడారు. ఏనుగు కుడికాలు విరగడంతో తిరుపతి జూ పార్క్ కి తరలించి అక్కడ చికిత్స కూడా అందించారు. కానీ ఆ ప్రయత్నాలేవి కూడా ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆ ఏనుగు చనిపోయింది. పోస్ట్ మార్టం తర్వాత ఎస్వి జూ వైద్యులు ఖననం చేశారు. ఆ ఏనుగు మృతదేహాన్ని గాయపడ్డ తర్వాత బురదలోనే ఎక్కువసేపు ఉండడంతో ఇన్ఫెక్షన్ అయి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిత్తూరు జిల్లా కమ్మపల్లి అటవీ ప్రాంతంలో గాయపడ్డ ఏనుగు మృతి చెందింది. 4 రోజుల క్రితం యాదమరి మండలం గుడ్డివాని చెరువులో అది బురదలో ఇరుక్కుపోయినప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ప్రొక్లైనర్ల సహాయంతో ఫారెస్ట్ సిబ్బంది కుంకి ఏనుగుల సహాయంతో దాన్ని ఎట్టెకెలకు బయటికెత్తి తీశారు. ఏనుగు కుడికాలు విరగడంతో తిరుపతి జూ పార్క్ కి తరలించి చికిత్స అందించారు. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. 4 రోజుల చికిత్స తర్వాత ఆ ఏనుగు చనిపోయినట్టుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం తర్వాత ఎస్వి జూ వైద్యులు ఏనుగు మృతదేహాన్ని ఖననం చేశారు. గాయపడ్డ తర్వాత ఎక్కువసేపు బురదలో ఉండిపోవడంతో ఇన్ఫెక్షన్ అయ్యి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చనిపోయిన ఆ ఏనుగు మృతదేహాన్ని ఎస్వి జూ వైద్య సిబ్బంది ఖననం చేసినప్పటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి రాజు దీనిపై మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఏనుగు తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. 15 ఏనుగుల గుంపు నుంచి విడిపోయినటువంటి ఒంటరి ఏనుగు యాదమరి మండలం గుడ్డివాని చెరువులో ఇరుక్కుపోయింది. దాదాపుగా 15 గంటల పాటు అంటే దెబ్బతిన కాలు విరిగిపోయినటువంటి ఏనుగు చెరువులో ఉండిపోవడంతోనే బురదలో చిక్కుకోవడంతోనే ఇన్ఫెక్షన్ గురైందని చెప్పి ఇప్పటికే వైద్యులు తేల్చారు. అయితే ఆదివారం రోజు రాత్రి స్థానికులు గుర్తించి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చిన తర్వాత సోమవారం ఉదయం నుంచి కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే అర్ధరాత్రి దాకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్ నుంచి వచ్చిన 2 కుంకి ఏనుగులు ప్రొక్లైనర్ సైతం స్థానికులు దీన్ని కాపాడి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత తీవ్రంగా గాయపడ్డ ఏనుగుని తిరుపతి జూ పార్క్ తరలించారు. తిరుపతి జూ పార్క్ లో ఉన్నటువంటి వైద్యులు 2 రోజులుగా వైద్య సేవలు అందించినా అది నయం కాని పరిస్థితుల్లోనే మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు. ఈ మేరకు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగానే బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ వల్లనే ప్రమాదానికి గురైంది. కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని కాపాడే ప్రయత్నం చేసినా దాన్ని బతికించలేకపోయామని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రము 15 గంటలకు పైగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఏనుగుని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేసినా దాన్ని బతికించే ప్రయత్నం మాత్రము వైద్యులు చేయకపోవడంతోనే అది మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు.